నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సిఆర్ఎం రావు గారు ఉన్నారు. నమస్కారం రావు గారు. నమస్కారం అమ్మా. రావు గారు, ఇప్పుడున్న జనరేషన్కి, కలియుగానికి, ఫస్ట్ థింగ్, కలియుగానికి డబ్బు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? అంటే సంపద, డబ్బు అని అంటే మనకి అది ఏదైనా కావచ్చు, సంపద ముఖ్యమా లేదంటే జ్ఞానం ముఖ్యమా? ఇప్పుడు చాలామంది ఏమంటారు అని అంటే, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే, సంపద ఉంటే మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం అనుకునేది కొనవచ్చు, అన్నీ బాగుంటాయి, అందరూ మనతో బాగుంటారు అనేసి అంటుంటారు. అయితే నాలెడ్జ్ ఉంటే లైఫ్లో ఎదగవచ్చు అనేసి అంటుంటారు. సో మనకి సంపద ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? ఇది చాలా డిస్కషన్ జరుగుద్దాం ఇది. బట్ యాక్చువల్గా మీరు ఆలోచిస్తే కరెక్ట్ తెలుసుకుంటే జ్ఞానం మించిన సంపద లేదమ్మా. ఓకే, ఎలా నీకు ఎగ్జాంపుల్ చెబుతాను. సంపద పెరిగింది అనుకోమ్మా, నీలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, దొంగలు కొడతారేమో, ఎవరిని దోస్తారేమో, ఎవరిని చంపి తీసుకెళ్తారేమో, అదొక భయం స్టార్ట్ అవుద్ది. సంపద పెరిగే కొందికి నీళ్ళు అహంకారం పెరుగుద్ది, నేను తోపని ఊహించుకుంటా ఉంటాడు. సంపద పెరిగే కొందికి ఏమైంది, నీకు పంచే కొంది సంపద పెరిగింది, ఇన్సెక్యూరిటీ తీసుకెళ్తే భయం, పంచే కొంది సంపద తగ్గుతూ ఉంటుంది. అవును, అర్థం చేసుకోండి. ఇంకోటి, సంపత్తో మీరు ఎప్పుడైనా సరే కొన్ని కోటీశ్వరులు మళ్ళీ భిక్షాలు అవుతుంటారు, భిక్షాలు మళ్ళీ సంపద అంటారు. అంటే అది పర్మనెంట్ కాదు. అంటే చంచలమైన లక్ష్మి అంటారు చూడమ్మా, అంటే సంపద పర్మనెంట్ కాదు. జ్ఞానం చూసుకోమ్మా, జ్ఞానం పెరిగే కొద్ది మనిషికి ఏది ముఖ్యం జీవితంలో, ఏది శాంతంగా ఉంటాడు. జ్ఞానం పెరిగే కొద్దికి పంచే కొద్దికి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి, జ్ఞానం దొంగలు ఎవడు తీసుకెళ్ళదు, అది మా దేవుడి ఇస్తూ ఉంటుంది. అట్లనే ఎక్కడైతే జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటావు చూడమ్మా, వాళ్ళు ప్రశాంతంగా, ఆనందంగా, చిన్న చిన్న కష్టాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే సంపద ఎక్కువ చూడడం వాడు ఎప్పుడు రెస్ట్లెస్గా, టెన్షన్తో ఎప్పుడు ఉంటాడు. వీడు జ్ఞానం ఉన్నవాళ్ళు పీస్ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే అమ్మా, జ్ఞానం తరగని పెన్నిది. జ్ఞానం ఏ దేశం వల్ల వాడికి ఉన్నంత విలువ. మన సంపద ఉంటే టెంపరీ వాల్యూ ఉంటుంది, కాదన్ను. కానీ జీవితంలో మీకు అశాంతి పెరిగే, సంపద ఎప్పుడు ఎవరిని అడగండి, డబ్బులు పెరిగే కొద్దికి, డబ్బు ఉంటేనే మనం ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా మనకు నచ్చిన లైఫ్ని లీడ్ చేయొచ్చు, మనకు నచ్చింది కొనవచ్చు, మనకి ఏది కావాలంటే అది జరుగుతుంది. ఇప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా మనతో ప్రేమగా ఉంటారు అనేసి అంటుంటారు కదా. ఒక లిమిట్ గుర్తుంచుకోమ్మా. నీకేం చెప్పాను, సంపద ఇప్పుడు చాలా మంది నీకు ఇంపార్టెంట్ చదువుతుంది, నీకు తెచ్చుకో. గ్రోత్, ప్రోగ్రెస్, సక్సెస్ మూడు డిఫరెంట్, గుర్తుంచుకోమ్మా. నీకు 1 crore 5 ఏళ్ల బిజినెస్ చేసి 5 కోట్లు చేసావు బై ఇల్లీగల్, ఇమ్మోరల్. ఓకే, అది ఓన్లీ గ్రోత్. ప్రోగ్రెస్ అంటే ఏందమ్మా, 1 crore 5 కోట్లు చేసావు ఇథికల్గా, ఓకే, అంటే కొంచెం వాల్యూస్ ఫాలో అయ్యి. 1 crore 5 crores అది ప్రోగ్రెస్. 1 crore 5 crores చేసావు విత్ ఫాలోయింగ్ హ్యుమానిటీ, మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ, అది సక్సెస్. ఓకే, సక్సెస్ అంటే ఏందనుకున్నా అమ్మా, మొరాలిటీ ఏంది, ఇప్పుడు కల్తీ బిజినెస్లు, దొంగ బిజినెస్లు, స్మగ్గుల్ బిజినెస్లు, ఈ డ్రగ్ బిజినెస్, దాంతో డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ వాడు అది సక్సెస్ కాదే, ఇట్స్ ఓన్లీ గ్రోత్. చూడమ్మా, ఎప్పుడు చూడు, వరల్డ్లో చూడు, రిచెస్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. వాడు అనుకుంటాడు, ఒక రేంజ్కి మించి ఉంటే అశాంతి ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు చూడమ్మా, స్పిరిచువాలిటీ అంటే ఏందనుకున్నామ్మా, మనం సంపాదించే దాంట్లో నలుగురు పంచాలి, నలుగురు మంచి చేయాలి. ఇప్పుడు చూడమ్మా, వెనక రోజులు గుర్తుందా, పెద్ద పెద్ద చక్రవర్తులు, మహాచక్రవర్తులు మొత్తం వదిలేసి వానప్రస్థం వెళ్ళేవాళ్ళు. ఇది రాజ్యాలను వదిలేసి, సంపదలను వదిలేసి ఎక్కడికి వెళ్ళి చివరికి అడవిలోకి, అరణ్యానికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి కృష్ణ సింపుల్ లైఫ్ బతుకుతా, కృష్ణ రామ అని బతుకుతా, అది ఎందుకు పుట్టిన తెలుసుకొని. అంటే ఏంది, చక్రవర్తులు వదిలేసి వెళ్ళిపోతున్న సంపదలు. ఇది మనం ఎంతమ్మా అంటే, జీవితంలో ఏది ముఖ్యం, జ్ఞానం చాలా ముఖ్యం. దానివల్ల నీ జీవితం అర్థం, పరమార్థం తెలుసుకోగలం. కానీ డబ్బు ఉండాలి కొంచెం లెవెల్ దాకా. అది కూడా ఏం చెప్పాను, 1 crore 5 crores చేసుకో. హ్యుమానిటీ, మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ మొత్తం ఏమి లేదు, 4S అంటామమ్మా. 1 సేవ, 2 సంగత్, 3 సంస్కార్, 4 సాధన. స్పిరిచువాలిటీ సేవ చేయండి. సంపత్, సంగత్ అంటే మంచివాళ్ళ సాంగత్యం. అప్పుడు చక్రవర్తి ఉంది కదా మునిగా ఆశ్రమానికి, సాధన చేసుకోవటానికి. అట్లానే సంస్కారం, మంచి ఆలోచన డెవలప్ కావటానికి. సంగతి అంటే మంచి వాళ్ళ సాంగత్యం కోసం. అది గుర్తుంచుకోండి, అది స్పిరిచువాలిటీ, అది ఫాలో కావాలి. హ్యుమానిటీ ఏం చెప్పాలి, మానవ సేవే మాధవ సేవ, నలుగురు మంచి చేయాలి, అదే జీవిత పరమార్థం.
డబ్బు పెరిగే కొందికి అన్ని లుచ్చాపలు చేసి కోట్లు సంపాదించి లేని అశాంతి కొని తెచ్చుకొని ఫ్యామిలీ గుల్లలు అయిపోయి బ్యాడ్ హ్యాబిట్స్ లోన్ అయిపోయి డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఎక్కడ పీస్ ఉంటారు వాళ్ళు చూడండి అమ్మ. అంటే నీకు ఉండకూడదు, డబ్బు కావాలి ఒక లిమిట్ దాకా. ఓకే. ఇంకోటి స్పిరిచువాలిటీ చెప్పాను, హ్యూమానిటీ చెప్పిన మొరాలిటీ. మొరాలిటీ చాలా ముఖ్యమమ్మా. ప్రతిప్పుడు చూడమ్మా, మా చిన్నప్పుడు ఏమో నిన్ను కంఫర్ట్స్ ఇల్లు ఫెసిలిటీ కానీ వేరు మచ్ మోర్ హ్యాపీ. ఇప్పుడు మా పిల్లలకి ఎంత కంఫర్ట్స్ వాళ్ళే స్ట్రెస్. ఇంక యంగ్ జనరేషన్ చూడండి, వాళ్ళ 30 కానీ రోగాలు. అంటే డబ్బులు ఉంటే ఆనందం ఉండాలి కదా, సంత హ్యాపీగా బతకాలి కదా, అక్కడ బతుకుతున్నారు. సో కాబట్టి మీరు కళ్ళు తెరవండి, జ్ఞానం మించింది లేదు. సంపద ఉంచుకోండి లిమిటెడ్గా, అది కూడా హ్యుమానిటీగా మొరాలిటీగా అండ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ రూల్స్ ఫాలో కండి. అది సక్సెస్. జీవితంలో గ్రోత్ కాదు, ప్రోగ్రెస్ మీన్స్ సక్సెస్ కావాలమ్మా. అంటే ఆనందం, పరమార్థం, జీవిత పరమార్థం తెలుసుకోండి అని చెప్పి మీరు ఫాలో కావాలి. మరి అది అన్నితిగలుగా ఇమ్మోరల్గా కిరికిరి మని సంపాదించుకోకండి. లేచి మీ పిల్లలకి చేసి గబ్బు పట్టించుకోకండి. మీరు లేని అశాంతి కొని తెచ్చుకోకండి. అనారోగ్య బాధపడకుండా ఆనందంగా బతకాలి, సంతోషంగా ఉండాలి. కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. ఇవి జ్ఞానం, మంచి జ్ఞానం ఉంటే, సరి అయిన జ్ఞానం ఉంటే ఆనందంగా ఉంటారు. అది అసలు పరమార్థం. మీరు పాటిస్తారని కొద్దిగా మోరల్గా, ఇథికల్గా, స్పిరిచువల్గా, హ్యూమానిటికల్గా ఆలోచిస్తారని, చేసుకుంటారని, సక్సెస్ బతకాలని ఆనందంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.